హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికి గ్రామీణ వ్యవసాయ శాఖలో అయితే మీకు లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ శాలరీనే 40,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో తెలుగు వాళ్ళు అందరూ సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఫీల్డ్ ఆఫీస్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదన్నమాట. సో మీ ఓన్ స్టేట్ లో అయితే పోస్టింగ్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ అందరూ సరే అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ కంటే ముందులో అయితే అప్లై చేసుకోండి. వెంటనే ఈ వీడియోని చివరి దాకా చూసి సో ఎవరు మిస్ అవ్వద్దు. సో ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే IFFCO సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఆన్లైన్ లో సో గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 years వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC కేటగిరీ వాళ్ళకి 3 years ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. సో లొకేషన్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా మీకైతే ఉండడం జరుగుతాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఫీల్డ్ ఆఫీసెస్ లాగైతే మీరు జాబ్ చేస్తారనమాట. సో మీకైతే లోకల్ లాంగ్వేజ్ రావాలి అంటే తెలుగు లాంగ్వేజ్. మీరు ఆంధ్ర తెలంగాణలో వర్క్ చేస్తున్నట్లయితే తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. సో మనందరికీ తెలుగు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పోస్టులకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో మీకు సంబంధించిన స్టేట్ లో అయితే మీరు అప్లై చేసుకునే స్టేట్ లో మీకైతే జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇందాక చెప్పిన విధంగానే మీకైతే రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీగా అలాగే వస్తుంది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఒకవేళ హిందీ కూడా వచ్చినట్లయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. హిందీ రాని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 year పాటు అయితే ఉండడం జరుగుతుంది. స్టార్టింగ్ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకు కాంపెన్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 year పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా. సో ప్రతి మంత్ స్టైఫండ్ కూడా అయితే మీకు 33,300 అయితే మీకు ప్రతి నెల అయితే ఉండడం జరుగుతుంది ట్రైనింగ్ పీరియడ్ లో. సో సక్సెస్ఫుల్ గా 1 year ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకైతే వీళ్ళకి సంబంధించిన IFFCO వాళ్ళ డిపార్ట్మెంట్ లో అయితే మీకు రిక్వైర్మెంట్ తగ్గట్టు మిమ్మల్ని అయితే రిక్రూట్ చేస్తారనమాట. సో బేసిక్ పే స్టార్టింగ్ జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత 37,000 per month అయితే ఉంటుంది. సో ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీని తర్వాత మీకు అదర్ అలవెన్సెస్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అలాగే బెనిఫిట్స్ కూడా అయితే మీకు వస్తాయి అనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే 4 years పాటు BSc అగ్రికల్చర్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో జనరల్ కేటగిరీ OBC SC ST PWD క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో జనరల్ OBCకి అయితే 60% మార్క్స్ అండ్ అలాగే SC ST క్యాండిడేట్స్ కి అయితే 55% మార్క్స్ అయితే మీకు రావాలన్నమాట BSc అగ్రికల్చర్ లో. సో ఎవరైతే BSc అగ్రికల్చర్ చేశారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు 2022 అని చెప్పించారు. సో ద క్యాండిడేట్స్ హు హావ్ పాస్డ్ BSc అగ్రికల్చర్ డిగ్రీ ఇన్ ఇయర్ 2022 అండ్ దేర్ ఆఫ్టర్ కెన్ ఓన్లీ అప్లై అని చెప్పించారు. సో 2022 ఆ తర్వాత 23, 24, 25 సో ఈ 4 years లో ఎవరైతే మీరు పాస్ అయ్యారో వాళ్ళు మాత్రం అయితే అప్లై చేయాలని చెప్పి ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు కనుక BSc చదవకపోయినా లేకపోతే 2022 కంటే ముందులే పాస్ అవుట్ అయినా వాళ్ళకి కూడా డిగ్రీకి సంబంధించి గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో మీరు అవి చెక్ చేసి మీరైతే వాటికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయకపోతే ఇక్కడ మీకు సర్వీస్ బాండ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి 1 year పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు కదా. సో ఆ పోస్టింగ్ అయితే మీకు సర్వీస్ బాండ్ కూడా అయితే ఉంటుంది. సో మినిమం 3 years పాటు అయితే మీకు జాబ్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు కంపల్సరీగా చేయాలి అది. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా మీ ఇంటికాడ నుంచి అయితే ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది.
సో ఇదైతే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఓపెన్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సో మీరు ఇంటికాడ కూర్చొని మీకు సంబంధించిన కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ మీరైతే కూర్చుని ప్రిలిమినరీ కంప్యూటర్ ఎగ్జామ్ ఆన్లైన్లో అయితే మీరు రాసుకోవచ్చు అనమాట. అది కూడా మీ ఇంటికాడ నుంచే. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో మీరు రాస్తారు కదా ప్రిలిమినరీ ఆన్లైన్ టెస్ట్ అనేది, సో అది రాసేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రిలిమినరీ ఎగ్జామ్లో, సో వాళ్ళకైతే ఫైనల్ ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్లో అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఆ సెంటర్స్ కూడా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఆంధ్ర తెలంగాణలో కూడా అయితే మనకి సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడలో అయితే సెంటర్ అయితే ఉందన్నమాట ఫైనల్ ఎగ్జామినేషన్కి. సో ఇది ఫైనల్ ఎగ్జామినేషన్ కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇంటికాడే కాబట్టి తప్పకుండా మీరు ఎందరో అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే అప్పుడు ఈ లొకేషన్కి వెళ్ళి ఫైనల్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఫైనల్ ఎగ్జామినేషన్ కి 2 టెస్ట్ సెంటర్స్ అయితే మీరు ప్రిఫరెన్స్ గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన సెంటర్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకా ఎక్స్ట్రా లొకేషన్స్ కూడా అయితే ఇచ్చారు. అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, లక్నో, నాగ్పూర్, గౌహతి, పాట్నా, రాయ్పూర్, ఆ తర్వాత షిమ్లా, భోపాల్, డెహ్రాడూన్, పూణే అని చెప్పి ఇలా మనకి డిఫరెంట్ ఇచ్చారు. కావాలంటే మీరు వాటికి దగ్గరగా ఉన్నట్లయితే మీరు అక్కడ కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీ ఇష్టం అది. మీరు ఎక్కడ ఫైనల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అక్కడ రాసుకోవచ్చు. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఫైనల్ ఎగ్జామినేషన్ లో, సో వాళ్ళని డైరెక్ట్ గా ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్టెడ్ ఎవరైతే అయ్యారో ఫైనల్ ఆన్లైన్ టెస్ట్ లో వాళ్ళకి మాత్రమే అయితే ఉంటుంది ఇంటర్వ్యూ, వీళ్ళ వాళ్ళకి ఉండదు. సో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా అయితే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్. సో జస్ట్ ఏం లేదు, మీకు సంబంధించిన మెడికల్ సంబంధించి మొత్తం అయితే టెస్ట్ చేస్తారు అంతే. తర్వాత జనరల్ అని చెప్పి ఇచ్చారు. సో వీటికి సంబంధించి రూరల్ ఏరియాస్ ఇవన్నీ కూడా అయితే మీకు జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరైతే అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. సో మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాలన్నమాట. 15th మార్చ్ లోపల అయితే అప్లై చేయాలి. కాబట్టి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి, వెంటనే వీడియో చూడంగానే అయితే అప్లై చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో దీనికి అప్లై చేయడానికి మన లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. సో లాస్ట్ డేట్ 15th మార్చ్ కాబట్టి ఆ లోపల కంటే ముందరే మీరైతే అప్లై చేసుకోండి. ఎవరు మిస్ అవ్వద్దు. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేయడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది కాబట్టి మీరు అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అది క్లిక్ చేసిన వెంటనే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. సో మీరైతే ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫర్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని అయితే చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అనమాట సేమ్. సో కావాలంటే మీరు చదువుకుని ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు రిజిస్టర్ అయితే కనబడటం జరుగుతుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరైతే ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరైతే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అంటే ఎంటర్ చేసి తర్వాత మీకు 10th లో టెన్త్ సర్టిఫికేట్ లో మీకు ఫుల్ నేమ్ ఉంటుంది కదా, ఆ ఫుల్ నేమ్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఫర్దర్ కి అయితే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇందాక మీ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, సో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా, ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేసి సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఏదైనా ఉంటే అవి కూడా అయితే అప్లోడ్ చేయమని అడిగితే అవి కూడా అప్లోడ్ చేసి మీరు ఫైనల్ గా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా అయితే ఆన్లైన్ లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ 4 years పాటు ఫుల్ టైం డిగ్రీ చేశారు సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. ఇలాంటి మోర్ డైలీ జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.